పరలోకమందున మా తండ్రి, మీ విలువైన సంగతులు ప్రతి వారం మేము అంటున్నాం. ఈ వారం కూడా మాతో మాట్లాడండి. క్రైస్తవం యొక్క భుజస్కంధాల మీద తండ్రి మీరు ఎలాంటి భారం పెట్టారో తండ్రి, వాక్యపు వెలుగులో మాతో మాట్లాడండి. గతించిన వారం ఏ పునరుద్ధానం గురించి అయితే మేము మాట్లాడుకున్నాము, ఆ పునరుద్ధానం చుట్టూ తండ్రి మొదటి శతాబ్దంలో ఎన్ని అరమరికలు చుట్టుకున్నవో, ఎన్ని దుర్బోధలు పెట్టరేగిపోయాయి తండ్రి. ఎంతమంది పునరుద్ధానాన్ని అవమానించారు ఆ గడియలలో, ఆ సమయంలో తండ్రి. వారికి అప్పగింపబడిన బోధ నిమిత్తం తండ్రి అపోస్తుల యొక్క శిష్య గణాంగం తండ్రి, బోధ నిమిత్తం ఎంత పోరాటం చేశారో తండ్రి. మా నేత్రాలతో మరొకసారి ధ్యానించడానికి మాకు అవకాశం ఇవ్వండి తండ్రి. వింటున్న మేమును, పరోక్షంగా వింటున్న మీ పిల్లలు అందరూ తండ్రి ఈ తీవ్రతలో నడిపిస్తుంది తండ్రి. వారి యొక్క ఆత్మ నడిపింపును మాకును అనుగ్రహిస్తారని కోరుతున్నాం. నిండు హృదయాలతో సత్యం పట్ల తండ్రి ఆశతో వచ్చిన వీరందరినీ తండ్రి స్థిరపరిచి బలపరుస్తారని కోరుతూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కొన్ని విలువైన సంగతులు మనం విందాం. గతించిన వారం మనం పునరుద్ధానాన్ని గురించి మాట్లాడుకున్నాం. ఆ రోజు ఫిలాతుకి, హేరోదుకి, మతోన్మాదంతో రగిలిపోతున్న పరిసయ్యులు, శాస్త్రులకి, ప్రభువుని ఇష్టపడని అనేక మంది దుర్బోధకులకి, వాళ్ళకి మింగుడు పడిన అంశం ఏదన్నా ఉంది అంటే అది పునరుద్ధానం. వాళ్ళ ఆశలన్నిటి మీద నీళ్ళు జల్లేసింది, లేదా వాళ్ళ ఆశలకి దృఢముగా కనబడింది ఏదన్నా ఉంది అంటే అడ్డుగా పెట్టబడిన రాయి. దాని గురించి మనం ఆలోచించాం. ఆ పునరుద్ధానాన్ని గురించి పురస్కరించుకున్న అపోస్తులు చెప్పుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు సమకాలీన అంటే మొదటి శతాబ్దంలోనే పునరుద్ధానాన్ని ఎక్కిరించే వాళ్ళు ఎక్కువైపోయారు. అలాంటి వారికి ఎలా సమాధానం చెప్పాలని అపోస్తులు నిర్ణయించుకున్నప్పుడు అట్టి వారిని అస్సలు కనికరించొద్దు అన్నట్టు. ఏం జరుగుతుంది, ఎక్కడ నాపథ్యం ఇది, ఎక్కడ జరుగుతున్న విషయాలు ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక రండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం చూడండి. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యానికి భిన్నమైన బోధ చేయొద్దనియు, కల్పనా కథలను, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు హెపెస్సిలో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఎప్పుడూనూ హెచ్చరించున్న. సౌండ్ ఇంకేం మార్చకండి, సెట్టింగ్స్ ఏం మార్చక, ఎలా ఉన్నది అలా ఉంచు. ఓకే, రాయబడిన సంగతి మనం చూద్దాం. పౌలు గారు తిమోతి గారికి పత్రిక రాస్తున్నాడు. ఏ ఉద్దేశం మీద రాస్తున్నాడంటే ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు. మనకు తెలుసు, చాలాసార్లు మాట్లాడుకున్న ఈ సందర్భాలు మనకు టూకీగా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. ఎఫెసీ సంఘం అనేది అర్తిమీదేవి ఆరాధన జరుగుతున్న ప్రాంతంలో ఎఫెసీ సంఘం కట్టబడింది. అర్తిమీదేవి తెలుసు కదండి. అర్తిమీదేవి గుడి ఆరాధన ఆ రోజుల్లో చాలా పేరు ప్రఖ్యాతులు కలిగినది. ఆ ఆరాధనకి రెవెన్యూ ఎక్కువ వచ్చేది. అలాంటి రెవెన్యూ ఒకేసారి పడిపోయింది. రెవెన్యూ పడిపోవడమే కాదు, గుడికి ప్రజలు రావడం తగ్గిపోయారు. అన్ని విధాలుగా వ్యాపారాలు నష్టపోయాయి. వ్యాపారం సడన్గా ఎందుకు నష్టపోయిందంటే భక్తులు రాక తగ్గిపోయింది. భక్తులు రాక ఎందుకు తగ్గిపోయిందంటే ఈ ఏరియాకి ఒకడు వచ్చాడు, అతగాడి పేరు పౌలు. ఆయన వచ్చిన తర్వాత నిజదేవుడు ఎవరో చెప్పడం ప్రారంభించారు. చేతులతో చేయబడినవి దేవుళ్ళు కాదని, పుక్కిటి పురాణాల యొక్క ఇతిహాసాల నుంచి పుట్టినవి దేవుళ్ళు కాదని, కల్పింపబడినవాడు దేవుడు కాదని, మనం దేవుడిని సృష్టించడం కాదు, దేవుడే మనం సృష్టించాడని అతగాడు చేస్తున్న బోధకి ప్రజలలో రివైవల్ స్టార్ట్ అయింది. మన టెంపుల్స్కి రావడం తగ్గిపోయారయ్యా అని ఈ వ్యాపారస్తులందరికీ ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఒకడు ఉంటారు. ఆయన పేరు దెమెత్రి.
ఆయన దగ్గర ఇష్యూ పెట్టారు. వ్యాపారం ఎందుకు పడిపోతుంది. ఏమైందంటే ఏదో సువార్తట, ఆయన పేరు నజరేయుడైన యేసట, ఆయన పుట్టాడట, మరణించాడట, తిరిగి లేచాడట. ఈ విషయాన్ని చెప్పడానికి ఆ పౌలు అనే వ్యక్తి ఎవరో వచ్చాడట ఈ ఏరియాకి. ఆ వ్యక్తి వచ్చి చెప్పిన దగ్గర నుంచి ప్రజలలో చైతన్యం వచ్చింది. వస్తే ఏమైంది, నిజదేవుడు ఆయన నిర్ధారించుకుని ఆరాధించడానికి ఆయన వైపు వెళ్ళిపోయారు. ఎప్పుడైతే ఈ విషయం జరిగిందో వాళ్ళకి చిర్రెత్తిపోయింది. ఎందుకంటే వ్యాపారాలు నష్టపోయి అంటూ ఊరుకుంటారా? ఎవడరా పౌలుకి షెల్టర్ ఇచ్చింది అన్నారు. పలానా వారు. ఈడ్చుకురండి ఆ ఫ్యామిలీని. గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఏవే అని పౌలు గారు కూడా వార్నింగ్ ఇవ్వడానికి పౌలు గారు ఎలా అంటాడంటే, సావరేవు ముందుకెళ్దాం అంటాడు. పండగ శుభాకాంక్షలు అండం. ఎవరికి అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఏ గొడుగు, ఏ ఎండకు ఆ గొడుగు పెట్టడు. డైరెక్ట్గానే వెళ్తాడు. నేను వెళ్తాను అన్నాడు. వెళ్తానంటే అక్కడ అధికారులు ఉన్నారు. ఆ రూమ్లో ఉన్న అధికారులు ఏమన్నారంటే, బ్రదర్ దయచేసి రావద్దు, ఒక ఫ్రెండ్గా చెప్తున్నాం, ఆఫీసర్స్గా చెప్తున్నాం కనుక, ఫీల్డ్లో ఉన్నాను కనుక చెప్తున్నాం, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది, దయచేసి రాకు. ఆపేస్తే ఆగాడంట మనిషి, లేకపోతే ఆగడు. శిష్యులు కూడా ఆపేశారు, అధికారులు ఆపేశారు. లేదంటే అక్కడికి వెళ్తాడు ఆ సభలో ఏం జరుగుతుందంటే గట్టిగా అరుస్తున్నారట, అర్తిమీదేవి మహాదేవి అని అరుస్తున్నారు. సుమారు 2 గంటలు అరిచాడు. గట్టిగా అరిస్తే దేవి గొప్పదైపోద్దా? అర్తిమీదేవి మహాదేవి అని అరిస్తే అయిపోద్దా? కరోనా టైంలో కంచం గ్లాసు ఆ మేళ్ళ మీద పట్టుకెళ్ళి పైన టంగటంగమని కొట్టి కరోనా పో అన్నారంట. పోయిందా? వచ్చింది అది ఇంటికి. పోద్దా? పో అంటే పోదు, గొప్ప అంటే అయిపోదు. మా దేవుడు గొప్ప, జై అంటే అయిపోద్దా? ఎక్కడ పడితే అక్కడ ఎజెండాలు ఎగరేస్తే అయిపోద్దా? అర్తిమీదేవి మహాదేవ్ అన్నారు సార్, అయ్యిందా? ఏమీ చేయలేక దొంగరుపులు, గాలరుపులు అరిసి ఆ షెల్టర్ ఇచ్చిన ఆ వ్యక్తిని కొట్టడానికి ట్రై చేస్తే పౌలు గారిని రిక్వెస్ట్ చేసుకుని, సార్ ప్లీజ్ సార్, మీ వాళ్ళ టౌన్ అంతా అలజడి అయిపోతుంది, కొంచెం సర్దుమనే వరకు వెళ్ళిపోండి అంటే, మరి అప్పటి వరకు వాక్యం విన్న వాళ్ళందరూ సంఘముగా ఫామ్ అయ్యారు. కొంతమంది పెద్దలను పెట్టాడు. పెద్దలు, కాపర్లు, బిషప్స్, హార్చ్ బిషప్స్ ఎవరైతే ఉన్నారో ఇదంతా ఒకటే కేటగిరీ వర్డ్స్ ఇవన్నీ. కాకపోతే ఆ రోజు ఒక కాపర్లను పెట్టారు. మనకు రాయబడిన పదం పెద్దలు. ఆ పెద్దలను బట్టి జాగ్రత్త, నేను వెళుతున్నాను, సంఘము జాగ్రత్త అని చెబుతూ కాస్త గలిబిలి జరుగుతున్నప్పుడు ఒక విషయాన్ని చెప్పాడు. ఏమని చెప్పాడు? ఆ విషయాన్ని అలాగే ఉంచి పత్రికలో ఒక్కసారి ఈ సందర్భాన్ని అపోస్తుల కార్యంలో చూడండి. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 29వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 29వ వచనం. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, వారు శిష్యులను తమ ఎంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటల పలుకు మనుష్యులు. ఏకదిశ తమ్ముడు, ఏకదిశ మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పి తిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను వెళ్ళిపోయిన తర్వాత, ఇదిగో నన్ను పంపించేస్తున్నారు, నేను వెళ్ళిపోతున్నాను, అల్లరి అణిగింది, నేను పై ప్రాంతాలకు వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుద్దంటే తోడేళ్ళు మీలోకి వస్తాయి. ఆ తోడేళ్ళు ఏం చెప్తాయి? వచ్చి శిష్యులను తమ వెంట, శిష్యులంటే మొట్టమొదటి శతాబ్దంలో లేదా మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ఏమని పిలిచేవారంటే శిష్యులు అనేవారు. శిష్యులను అంటే క్రైస్తవులను, విశ్వాసులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు చెప్తారు. ఆ వంకర మాటలు ఏం చెప్తారు? మరి ఏం చెప్తారు ఆ వంకర మాటలు? పనికిమాల మాటలు అని చెప్పి, అలా కాదులే ఇలా అని చెప్పేవారట. ఈడ్చుకొని వెళ్ళిపోతారు. ఈడ్చుకొని వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కడి నుంచో రారు. ఆ ఈడ్చుకొని వెళ్ళిపోయే వాళ్ళు అరబ్బుల నుంచి రారు. ఆ ఈడ్చుకొని వెళ్ళిపోయేవారు పక్క ప్రాంతాల నుంచి రారు. ఆ ఈడ్చుకొని వెళ్ళిపోయారు ఐగుప్తు నుంచి రారు. ఆ ఈడ్చుకొని వెళ్ళిపోయేవారు మన సంఘంలోనే తగలడతారు. వాళ్ళే వంకర మాటలు చెబుతారు. ఎలాంటి మాటలు చెబుతారంటే పునరుద్ధానము గతించిపోయిందని చెప్తారు. ఏంటట పునరుద్ధానం అంటే? ఎలాంటి వంకర మాటలు చెప్పారు? ఈ విషయం మీరు గుర్తుపెట్టుకుని ఇప్పుడు 1 తిమోతి పత్రిక రండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక. ఎలాంటి మాటలు వాళ్ళు చెప్తున్నారు చూడండి. 1 తిమోతి పత్రిక
మొదటి అధ్యాయం 18వ వచనం నుంచి, నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడివై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చొప్పున మంచి పోరాటం పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై వాడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హుమనేయును అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపబడకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానుకు అప్పగించుచున్నాను. బాగా వినాలి. ఒక అర్తిమీదేవి ప్రాంతంలో ఆ దేవతను ఆరాధిస్తూ బతికేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, దేవుడంటే ఇది కాదు, దేవుడంటే చేతులతో చేయబడినవి కాదు, దేవుడంటే ఇదిగో, దేవుడికి గుణగణాలు ఉండని ఒక చక్కటి ప్రసంగం చేసి సంఘాన్ని తయారు చేస్తే, సంఘము తయారై మీ పెద్దలుగా ఉండండి అయ్యా అని తలకాయలు పెడితే, ఆ తలకాయల్లో కొన్ని తలకాయలు ఎలా తయారయ్యాయంటే మనస్సాక్షిని చంపేసుకున్నారట. మంచి మనస్సాక్షిని చంపేశారట. వాళ్ళు ఇంకా ఏం చేశారు? ఆ 18వ వచనంలో, మంచి మనస్సాక్షిని విశ్వాసమును వదిలేశారు, పోరాటాలు మానేశారు. మరి ఏం చేస్తున్నారా వీళ్ళ? పోరాటం మానేశారు, విశ్వాసం వదిలేశారు, మనస్సాక్షిని కూడా చంపేశారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడ ఏ దోషణ చేయాలా అని తిరుగుతున్నారు. దోషణ అని చూసారు అక్కడ, దోషణ, ఎక్కడ దోషణ చేయాలా అని తిరుగుతున్నారు. ఎవరి మీద దోషణ? సరాసరి దేవుడి మీదే దోషణ చేయడానికి, నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నారంట. ఏ దోషణ చేసేవారు, ఎలాంటి దోషణ చేసేవారంటే, ఇంకా మనకు క్లారిటీ రావాలంటే 2వ తిమోతి పత్రిక రండి. ఇదే సందర్భం అక్కడ రాయబడింది. తిమోతికి రాసిన 2వ పత్రిక, 2వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చూడండి. కొరుకు పుండు అంటే క్యాన్సర్ పుండు, క్యాన్సర్ పాకినట్లు వారి మాటలు ప్రాకును, వారిలో ఇందాక ఉన్నాడుగా అక్కడ, ఎవడాడు? హా ఒమనేయు, ఇంకొకడు ఉన్నాడు మళ్ళీ మూడోవాడు, ఎవడు? ఫిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానము గతించినని చెప్పుచు సత్యమ విషయమై తప్పిపోయి కొందరు విశ్వాసమును చెరుపుచున్నారు. ఏంటట? వీళ్ళు రాను 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 ఏమైపోయారట? కాకరకాయల్లా ఏకరగా ఏం చేశారంటే, ఎంతకెళ్ళి ఎలా తయారయ్యారు? ఒకప్పుడు పౌలుతో పోరాటం చేసేవారు. ఓమనాయ్, అలెగ్జాంద్రియా, ఎవరైతే ఫీల్ అవుతున్నాడో వీళ్ళ మంచి ఫైటర్స్. ఒకప్పుడు వాక్యం పట్టుకొని ఈ ఫైటర్స్కి ఏమైంది? రోగం వచ్చింది. ఏ రోగం వచ్చింది? విశ్వాసములో భక్తిహీనత అనే రోగం వచ్చింది. వీళ్ళు ఏం చేస్తున్నారు? మనస్సాక్షి లేదు, విశ్వాసం లేదు, పై వచ్చికి పునరుద్ధానం అంటే పునరుద్ధానం లేదు, పునరుద్ధానం అయిపోయింది, ఇక మళ్ళీ మృతులు తిరిగి లేవడం, మళ్ళీ నిత్యత్వం, పరలోకం, ఇలాంటి వాటి మీద ఏమి ఓప్స్ పెట్టుకోకండి. ఉన్న జీవితం ఏదన్నా అంటే ఇదే జీవితం ఉంది, తినండి, తిరగండి, ఎగరండి, ఉన్న జీవితంలో ఆనందించండి అని ఒక కొత్త ఫిలాసఫీని తీసుకొచ్చారంట. నా మాటలు అర్థమవుతున్నాయా? నలుగురితో అన్నారంట. నా మాటలు అర్థమవుతున్నాయి లేదో? నలుగురు కాదు, నలుగురిలో నతానియేలు వేర్రా అని చెప్పుకోవాల్సిన సామెతలు పోయాయట. నలుగురితో అలా అని కలిసిపోయి బతుకుతున్నారట. మరి దేనికోసం బతుకుతున్నారు? ఈ బతుకు కోసం బతుకుతున్నారంట. ఈ బతుకు కోసం బతకడానికి వాళ్ళ పునాదిని తీసేశారు. ఏం పునాదిని? పునరుద్ధానం లేదు, ప్రభువుతోనే పునరుద్ధానం అయిపోయింది. పునరుద్ధానం లేదంటే దాని అర్థం ఏంటి? ఇక మరో జీవితం కొరకు ఏం ఎదురు చూడకండి, ఇదే జీవితం. ఈ జీవితంలో ఎంత తినాలనుకుంటున్నారు తినేయండి, ఎంత ఎగరాలనుకుంటున్నారు ఎగిరేయండి, మీకు ఎంత ఆశలు ఉన్నా ఆశలన్నీ నెరవేర్చేయండి. ఇక మరో లైఫ్ కొరకు మీరు ఏమీ లక్ష్యం పెట్టుకోకండి, ఇంకా అది అయిపోయింది అని చెప్తున్నారండి. ఎవరు? ఒకప్పుడు పౌలుతో ఫైట్ చేస్తున్నాం. ఎవరు? ఒక చక్కటి సత్యమును బోధించేవారు. ఎలాగైపోయారంటే, ఎందుకు వీళ్ళు ఎలా అయిపోయారంటే, ఆ మొదటి అధ్యాయంలో చెప్తున్నాడు చూడండి. మొదటి అధ్యాయంలో 5వ వచనంలో, ఉపదేశ సారం మీదనగా, ఈ సారం వదిలేశారు. ఆ గాడిదలు ఎవరు? గాడిదలు అంటే మరి బయట ఎవరిని చూడకండి, ఎవరు? హా ఉమనై,
అలెగ్జాంద్రియ వదిలేసి ఉపదేశ సారమేమనగా పవిత్రమైన హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కాపట్యమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ వదిలేశారు, కొత్త ప్రేమలు తెచ్చుకున్నారు. ఆ ప్రేమ ఏంటంటే తిందాం, తిరుగుదాం, ఎగురుదాం. చెప్పండి, పునరుద్ధాన విశ్వాసం. ఇలాంటి మాటలు మాట్లాడకండి, జనరల్గా బతికేద్దాం అన్నారట. నా మాటలు అర్థమవుతుంది. జనరల్గా బతికేసేదాన్ని ఏమంటారు చెప్పండి? ఏమంటారు తెలుసా? ఈ లోకానికి అలవాటు పడిపోయి బతికే బతుకు నేర్చుకున్నారంట. తెలిసిపోతారండి ఈ టైప్ క్యాండిడేట్స్ అందరూ. ఈ లోకానికి అలవాటు పడిపోయి బతుకున్నాడు, బతుకు తెలిసిపోద్ది, వాడు బ్రతుకు విధానం అర్థమైపోద్ది. ఎంత స్పష్టంగా వాడికి పునరుద్ధానం మీద గురి ఉండదు. వాడు ఏం మాట్లాడలేదు, మంచి మనస్సాక్షి వదిలేశారు, విశ్వాసం వదిలేశారు. ఎలాగైపోయారంటే తప్పుడు బోధలు మొదలెట్టారు. ఇక పౌలు, తిమోతిలు ఎలాగ చెబుతారు, ఇంకా అలాంటివి ఏమీ లే, పునరుద్ధానం అయిపోయింది. మళ్ళీ యేసు ప్రభువు రెండో రాకల్లో వస్తాడు, మేఘాల మీద తీసుకుని వెళతాడు. అప్పటి వరకు మీరు అన్ని జీవితంలో కట్టుకుని ఉండండి, జాగ్రత్త. ఇలాంటివి ఏమి నమ్మకం, టైం వేస్ట్ కార్యక్రమం ఉన్న టైంలో ఎంజాయ్ చేయండి, నలుగురు ఎవరైనా భోజనానికి అది పిలితే వెళ్ళండి అని చెప్పారంట. అర్థమయ్యేకి అర్థమవుతాయిలేండి. నలుగురితో అలా కలిసి బతికేయండి, నలుగురితో అలా వెళ్ళిపోండి, నలుగురితో. పౌలు గారికి ఒక్కసారి కోపం, ఈ క్రూరమైన తోడేళ్ళు మనలో ఉండి మనలో గొర్రెల్లా ప్రవర్తిస్తూ గొర్రె చర్మం కప్పుకున్న క్రూరమైన తోడేళ్ళు అని. నేను రావడానికి సమయం లేదు కనుక తిమోతి నీకు ఒక విషయం చెప్తున్నాను. నిన్నక్కడ పెడుతున్నాను, నువ్వు అక్కడ ఉండు. నేను ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వు అక్కడే ఉండాలన్నాడు. ఎవరిని? తిమోతి. నువ్వు అక్కడే ఉండాలి ఆజ్ఞాపిస్తున్నానంటే దాని అర్థం ఏంటండి? ఈ అబ్బాయికి ఉండాలని లేదు. ఎవరికి? తిమోతి గారికి. ఎందుకు ఉండాలని లేదంటే అందరిలో చిన్నోడు. రెండోది, ఆయనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఎవరికి? తిమోతి గారికి. ఆయన ఆరోగ్యం బాగోదు, ఆయనకి కడుపు జబ్బు ఉంది. కడుపు జబ్బు తెలుసు కదండి, ఏదన్నా తింటే అరగదు. ఇదే తిమోతి పత్రికలో ఉంటుంది, ఏదన్నా తింటే అరగదు. ఆయనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫుడ్ పడదు, పరిస్థితులు బాగోవు. అలాంటి టైంలో తిమోతి గారు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభు అన్నాడు, నీకెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, నీకెన్ని ఇబ్బందులు ఉన్నా, నీకు మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఉండాలి. తిమోతి ఒక విషయం చెప్తున్నా, మన ఆరోగ్యాల కన్నా సంఘానికి ఆరోగ్యకరమైన బోధ నిమిత్తం పోరాడడమే మన జీవిత లక్ష్యం. తిమోతి ఓ పక్క వాడ బద్దలాసిపోయిన ఉమనే అలెగ్జాంద్రియ కంచెరివాడు అనుంది బైబిల్లో. ఆ కంచెరివాడు, కీడు జరిగించిన కంచెరివాడు, వాడు మందని కనికరింపడవాడు. వారు లోకం కొరకు బ్రతకడానికే ప్రజలను ప్రేరేపిస్తాడు. విశ్వాసం ఉండదు, భక్తి ఉండదు. వారు దేవుని కొరకు జీవించాలని ఒక పునరుద్ధానం అనే జీవితం ఉంది. రెండో రాకడ కొరకు కనిపెట్టండి అన్న ఒక చక్కటి దర్శనం ఉండదు, ఏముండదు. పిచ్చి బోధలు చేసుకుంటూ తిరుగుతున్నారు తిమోతి. ఇలాంటి టైంలో నువ్వు లేక, నేను లేక, ఎవ్వరూ లేక కదిలిపోతే సంఘం ఏమైపోతుంది? తిమోతి, నా ఆరోగ్యం బాగాలేదు సార్ అంటే, ఆరోగ్యం బాగోకపోయినా పర్లేదు, నువ్వు ఉండాలంతే. అక్కడ 2 పదాలు వాడాడు చూడండి. 3వ వచనంలో మొదటి అధ్యాయం 3వ వచనంలో, నేను మాసిదోనియాకు వెలుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చెయ్యొద్దనియు, కల్పనా కథలను, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనక వాటిని లక్ష్య పెట్టొద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎపిఎస్సిలో నిలిచిన కొందరికి ఆజ్ఞాపించాలి. అక్కడ ఆజ్ఞ అన్న దానికి ఏ పదం రాస్తాడో తెలుసా? మిలిటరీ డిపార్ట్మెంట్లో వాడతారండి, గ్రీక్ వర్డ్ అది. కమాండ్ చేయి. ఎవడైనా తప్పుడు బోధలు చేస్తే కమాండ్ చేయి, వదలొద్దు. మన ఆరోగ్యాలు బాగోకపోయినా, మన ఆర్థిక పరిస్థితులు బాగోకపోయినా, మన పరిస్థితులు ఎలా ఉన్నా, మనం ఎందుకు పిలువబడ్డామంటే ఒక పక్క సత్యం చెప్పడమే కాదు, దుర్బోధలు జరుగుతున్నప్పుడు ఆ దుర్బోధల నిమిత్తము కూడా పోరాటం చేయడానికి మనం పిలువబడ్డాం. తిమోతి, కడుపు జబ్బున్నా, కళ్ళ జబ్బున్నా, ఏ జబ్బున్నా, మన జీవితంలో ఎంత రోగాలున్నా, మన దేహం మనకు సహకరించకపోయినా, మన దేని నిమిత్తం పుట్టామో తెలుసా? సత్యము కొరకు పోరాటం చేయడానికి పుట్టాం. తిమోతి, కమాండ్ చేయాలి. నువ్వు నాలాగే అక్కడ నువ్వు జిరాక్స్లో నిలబడాలి. ఆ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కమెంట్ చేయి. దుర్బోధలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు. తప్పు చెబుతున్నారనే లేఖనాల నుంచి కడిగి పడే.
నిన్ను బతిమాలు కొనుచున్నాను. ఇక్కడ ఏముందో ఆజ్ఞాపిస్తున్నాను ఉన్నది, కానీ నువ్వు వాళ్ళకి ఆజ్ఞాపించి కమాండ్ చేయి. నేను కమాండ్ చేయట్లేదు, నీకేం చెప్తున్నాను, బతిమాలుతున్నాను. ప్లీజ్. సంఘముల పట్ల భారం ఉందండి పౌలు గారికి. అందుకే తిమోతి తనకన్నా చిన్నోడిని బతిమలాడుతున్నాడు. ప్లీజ్ మై సన్, ప్లీజ్. నీకు ఒక విషయం చెప్తున్నాను, నువ్వు లేకుండా నేను లేకుండా సంఘంలోంచి కదిలిపోతే ఈ తోడేళ్ళన్నీ సంఘాన్ని లోకంలోనికి కలిపేస్తాయి. మీరు చూస్తున్నారా ఏం జరుగుతున్నాయో? సిగ్గు ఎగ్గు లేకుండా సిగ్గుమాల బతులు, సీము నెత్తురు విశ్వాసం లేని, ఈ మాట కావాలని అంటున్నాను, అడ్డగాడుదలు కొంతమంది ప్రార్థన చేసి భోగమంటేశారంట. ఎవడేసింది? విశ్వాసులు కాదండి, బోధకులు గొబ్బం పెట్టారట, ప్రార్థన చేసి భోగమంటేశారట, పులిహార తిన్నారంట. నడుతున్నాను ఇవన్నీ నడుతున్నా, నీకు పులిహార తినాలని కూడా తిను, నీకు స్వీట్లు తినాలని కూడా తిను, నువ్వు ప్రార్థన చేసి భోగమంటలేసి పాస్ట్రవా అని అడుగుతాను. పాస్ట్రవా లేకపోతే నువ్వు సంతలో తిరిగే పనికి మాలినోడువా? ఎవరు ఈ పని చేసింది తెలుసు? చెన్నైలో ఉన్నాడండి ఒకడు. ఆ రోజు 6వ తారీఖున చూడండి, వీళ్ళ డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తాం. చెన్నైలో ఉన్నాడు. చెన్నైలో భోగమంటే పెట్టండి. ఎందుకు వేస్తారా ఈ భోగమంటే? మరి ఇప్పుడు ఈ భోగమంటే ఎగిపోతే వాళ్ళు మరి మన యేసుప్రభువు నమ్మరు. భోగమంటే అయితే యేసుప్రభువు నమ్ముతారా? భోగమంటేస్తా అంటే ఇప్పుడు వాళ్ళకి భోగమంటేస్తాం, రేపు పొద్దున మన క్రిస్మస్ కేక్ కొత్తారు, అప్పుడంట రక్షించేస్తారంట. ఇవి కాదు వంకర మాటలు. అంటే వాళ్ళ పండగలు వెళ్ళి నువ్వు వాళ్ళ పండగలు చేస్తే వాళ్ళు వచ్చి నీ పండగలు చేస్తారా? ఎవడ్రా ఈ బోధ ఎక్కడి నుంచి తెచ్చారు అడుగుతున్నా. ఎక్కడి నుంచి తెచ్చారు ఈ బోధ? చెన్నైలో ఉన్నాడండి సిగ్గులేనాడు. ఆ సిగ్గులేనాడు ఆడు ఎగురుతూ ఉట్టు కొట్టడం, ఎదురుగా లేవు మేము కొడదు నిన్ను, పాటకు డ్యాన్స్, మళ్ళీ ఆ టైమింగ్లో మళ్ళీ దేవుడి పాట రిలీజ్. ఎంత బ్యూటిఫుల్ సీన్, ఎంత బ్యూటిఫుల్గా ఉన్న సీనరీ, ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఆ గొబ్బమ్మ. ఇవన్నీ కామెంట్లు. ఈ కామెంట్లు అసలు సిగ్గుండదండి ఈ కామెంట్లు ఎట్టి వాళ్ళకి. రాత్రి ఆవిడెవరో దేవుడి పాట పాడుతుంది. నాకు మన బ్రదర్ ఎట్టారు, మ్యూజిక్ డైరెక్టరు, తెగ తిరిగిపోతుంది. ఇలాగంట డ్యాన్స్ చేస్తున్నది. డ్యాన్స్ ఆడుతున్నాను. చికెన్ షాప్లో బలిసిన కోళ్ళలాగా ఉందండి ఈ మాట నేను కావాలని అంటున్నాను నేను. సిగ్గుందా? పిల్లల తల్లివి సిగ్గుందా? డ్యాన్సా? ఆఫ్ పరికినిలా నీకు సిగ్గుందా అడుగుతున్నా. వీళ్ళందరూ ఎవరు? వంకర మాటలు, వంకర కార్యాలు. ఏం చూపిస్తారు మీరు? నేను అడుగుతున్నా, సంఘానికి ఏం చూపిస్తారు? పర్లేదా? డ్యాన్స్లా, భోగమంటలా, పండగలా, వాళ్ళ పండగలకు శుభాకాంక్షలా? చంపేస్తాడు దేవుడు. ఏమనుకుంటున్నాడు? ఇలాంటి యెజబెలు బోధలు చేస్తే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు చెప్తున్నాడు తిమోతికి, పౌలు ద్వారా, తిమోతి నేను మళ్ళీ చెప్తున్నాను, మన ఆరోగ్యాలు పనమగా పెట్టైనా సరే, కత్తికి ఎదురెళ్ళిపోయినా సరే, వాళ్ళు ఎంత దుర్బోధలు చేసినా తగ్గకు, అస్సలు తగ్గొద్దు. వాళ్ళని కమాండ్ చేయి, కడిగి పడేయి. నేను చెప్పేంత వరకు ఎఫ్సీ సంఘం నుంచి కదలొద్దు. మధ్యలో ఈ మధ్య పానకంలో పుడగలా కొంతమంది వచ్చి అంటున్నారు. ఏమో తెలుసు, వీళ్ళకి తలా తోక తెలియదండి. చక్కగా ప్రసంగాలు చెప్పుకుని వెళ్ళిపోక ఎందుకండి ఈ గొడవలు అంటే, నీకు కడుపులో మధ్య కదలకూడదు. నీకు బైబిల్ గమనించు. అపోస్తులు పక్క సత్యం చెప్పడమే కాదు, మరో పక్క పోరాడారు, దుర్బోధల మీద దులుమాడేశారు. సత్యం బోధించడమే కాదు, ఎవరైనా దొంగ బోధల సంఘానికి అంటిస్తే అన్యజనుల యొక్క ఆ వ్యవహార శైలి సంఘంలోకి వస్తే చూస్తూ ఊరుకోలేదు. సత్యం చెప్పడం ఎంత ప్రాముఖ్యమో దుర్బోధల మీద ఫైట్ చేయడం కూడా అంత ప్రాముఖ్యం. అందుకే బైబిల్లో రాయబడింది, పరిశుద్ధులారా మీకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడుడి అని చెప్పి. ఫైట్. అందుకే బైబిల్లో ఇలా రాస్తూ అని అంటున్నాడు, నా కుమారుడా పోరాటం. నువ్వు ఒక కమాండర్, నువ్వు యేసుప్రభు పక్షాన ఉన్న ఫైటర్, నువ్వు యేసుప్రభు పక్షం నిలబడాల్సిన ఇదిగో యుద్ధ వీరుడవే. ఏం తగ్గకు. సిద్ధాంతాలు మార్చినా, వంకర మాటలు చెప్పినా అస్సలు నువ్వేమి కనికరం చూపించు. కమాండ్ చేయి వాళ్ళని. ఇలాంటి విషయాలు చెప్పాల్సిన కారణం ఏంటో తెలుసా? ఆయన రావడానికి అవకాశం లేదు. ఈయన కూడా లేకపోతే, ఎవరో చెప్పకపోతే ఎబిసి సంఘాన్ని తిప్పి మళ్ళీ ఎలా తయారు చేస్తారు తెలుసా? సంతలో సమూహంలా తయారు చేస్తారు. అందుకే అస్సలు కనికరించలేదండి. చాలా కీడు చేశాడు. అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును. అతని విషయమై నీవు జాగ్రత్తగా ఉండుము. అతని మా మాటలు బహుగా ఎదిరించాడు. వాడు మమ్మల్ని ఎదిరిస్తున్నాడు, వాక్యాన్ని ఎదిరిస్తున్నాడు. చివరికి దేవుడి మీద దోషులను పలకడానికి వాడు తయారవుతున్నాడు. అందుకే అస్సలు వదలొద్దు తిమోతి. నువ్వు అక్కడుండు. నీ విశ్వాసము బలపడాలి. నువ్వు చాలా దృఢంగా ఉండాలంటే ఇప్పుడు అడుగుతున్నానండి,
సహవాసంలో ఎవరైనా ఉంటే కాస్త స్ట్రాంగ్గా ఉంటాం. తెలుగులో సామెత ఉంది, 6 నెలలు అయితే వారు వీరు వారే. పౌలు గారికి తోడెవరున్నారు అక్కడ? క్షమించండి, తిమోతి గారికి తోడెవరున్నారు? పౌలు గారు లేరు. ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా తిమోతి గారి కన్నా కాస్త విశ్వాసంలో, జ్ఞానంలో ఒక అడుగు వెనక్కే ఉన్నారు. ఎందుకంటే ఈయనకున్నంత ఫైర్ ఇంక అక్కడ ఎవరికీ లేదు. ఇప్పుడు ఈయనే గైడ్లైన్స్ ఇవ్వాలి. ఉన్నవారు ఎవరైనా పెద్దలు ఉన్నారనుకుంటే ఆ పెద్దలు ఏమన్నా వీళ్ళని గైడ్ చేస్తున్నారా? వాళ్ళ వాడ బద్దలాసిపోయినట్టు అయిపోయారు. వేగముగా వెళుతున్న వాడ సముద్రంలో ఒకేసారి శిలన గుద్దితే ఎలా బద్దలాసిపోద్దో వాళ్ళ భక్తి జీవితంలో కూడా ఏమయ్యారట, వేగంగా ప్రయాణం చేసి ఈరోజు బద్దలాసిపోయారు వాళ్ళు. ఇలాంటి అవిశ్వాసుల మధ్య, ఈ దుర్బోధల మధ్య, ఇలాంటి పరిస్థితుల మధ్య తిమోతి గారు ఉండాలి అంటే ఆయనకు ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఉండాలి కదండి. ఆయనకు ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఉండాలి. ఆ ఫైట్ ఆయన చేయాలంటే తిమోతికి గుద్దేసే ఒక ప్రసంగం చేయాలి పౌలు గారు. ఆ ప్రసంగం ఎవరిదో కాదు. తిమోతి, ఉమనయ్యని చూడొద్దు, అలెగ్జాంద్రియని చూడొద్దు, ఈ దొంగబోతులు తోడేళ్ళని ఎవరిని చూడొద్దు. తిమోతి, మై సన్, మై కుమారుడా, నా లైఫ్ని చూడు, నా పిలుపుని చూడు, నీ జీవితంలో ఎలా పోరాటం చేయాలి నీకు అర్థమైపోద్దని మొదలెట్టాడు. ఏం చూపిస్తున్నాడు చూడండి 12వ వచనంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 12వ వచనంలో, పూర్వము నేను దోషకుడను, హింసకుడను, హానికరుడైన తన పరిచర్యకి నియమించి కృతజ్ఞతుడినై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వల్లనే చేతిని గనక కనికరబడితిని. మరియు మన ప్రభు యొక్క కృప, క్రీస్తు యేసునందున్న విశ్వాసం, ప్రేమ అత్యధికముగా విస్తరించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమున వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. అయినను నిత్య జీవ నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపునైన నాయందు కనికరపరచినట్లు నేను కనికరపడితిని. సకల యుగముల్లో రాజయుండి అక్షయుడు అదృశ్యుడైన అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు కలుగునుగాక, తదాస్తు, ఆమెన్ అన్నాడు. దాన్ని ఏమని చెప్తున్నాడు చేత గమనించండి. ఆయన రాసిన విధానం, పౌలు గారు రాసిన వచనాల యొక్క విధానం ఎప్పుడు ఎన్నిసార్లు మనం చదువుకున్నా చాలా నిగూఢమైన సత్యాలు ఉంటాయండి. ఆ 12వ వచనం నుంచి 17వ వచనం వరకు మీరు చూడండి, 2 లైఫ్స్ తన జీవితంలో చూపిస్తున్నాడు. ఒకప్పుడు మారకముందు, నేను మారిన తర్వాత. బాగా వినాలి, పౌలు గారికి ఎన్ని జీవితాలు ఉన్నాయట? మారకముందు, మారిన తర్వాత. బాగా గమనించండి, మారకముందు ఒకడిని, మారిన తర్వాత మరొక వ్యక్తిని. ఈ రెండిటికి మధ్య మరో వ్యక్తి ఉన్నాడు, ఆయనే మనం నమ్మిన యేసుక్రీస్తు. ఎందుకు ఈ సంగతిని అంత అర్జెంటుగా చెప్పాల్సి వచ్చింది? ఎందుకంటే ఇప్పుడు ఈ అబ్బాయికి ఇన్స్పిరేషన్ కావాలి. తిమోతి ఫైట్ చేయాలంటే ఒక మోడల్ కావాలి, ఒక మాదిరి కావాలి. ఆ మాదిరి ఎవరు? నన్నే చూడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నా, నా కాలింగ్ ఏ టైంలో జరిగిందో చూడు తిమోతి. ఏం చెబుతున్నాడు? పదాలు జాగ్రత్తగా విడదీద్దాం. ఆ 2 లైఫ్ స్టోరీస్ ఒకసారి మనం తెర మీద తీసుకొద్దాం. చివరికి వెళ్ళేసరికి మనం నిజంగా ఏడుపు వస్తుంది. మనల్ని కూడా దేవుడు అలాగే పిలిచాడు. ఏం జరిగింది? మొట్టమొదటి పదం రాస్తున్నాడు చూడండి, పూర్వము దోషకుడను. ఏంటట? పూర్వం దోషకుడట. నేను అడుగుతున్నాను, ఎవరిని దూషించేవాడండి? చెప్పాలి. యేసు ప్రభువునే దూషించేవాడు. ఆయన ఒక దేవుడు, మీరు యెహోవాకు వ్యతిరేకంగా ఫామ్ అవ్వడం, మీరు నమ్ముకున్న దాన్ని మేము నమ్మాలని ప్రచారం చేయడం, మా సనాతన ధర్మాలకి మీరు అడ్డు రావడమా? ఏడు మీ ఏసేడి? ఎంత మాట్లాడాలి అన్ని మాట్లాడినాడు. చివరికి యేసు ప్రభువుని నమ్ముకున్న వారిని దూషించడమే కాదు, చెప్పండి, చంపేశాడు. పూర్వం దూషించేవాడిని, పూర్వం హింసించేవాడిని. ఎవరిని? యేసుప్రభునే. ఎందుకంటే సంఘాన్ని హింసిస్తుంటే యేసుప్రభు ఎదురు పడేవన్నాడు, నువ్వు నన్ను హింసిస్తున్నావు అన్నాడు. పూర్వం నేను ప్రభువుని హింసించాను, పూర్వం నేను దూషించాను, ఇంకా ఏం చేశాను? హానికరుడను. ఎక్కడ నన్ను చూసినా అందరూ భయపడిపోయేవారు.
స్త్రీలను లేదు, పురుషులను లేదు, ప్రతి ఒక్కరిని ఎంత ఇబ్బంది పెట్టాలంత ఇబ్బంది పెడితేనే ఎంతగా వాళ్ళ మీద నేను రంకెలు వేయాలంత రంకెలు వేస్తాను. తిమోతి, నీకు చెప్తున్నాను, వంకర బోధల మధ్య, అవిశ్వాసుల మధ్య పవిత్రతను వదిలేసి, విశ్వాసం వదిలేసి, మనస్సాక్షిని వదిలేసి బతుకుతున్న వారి మధ్య నా పక్షమున, బోధ పక్షమున, ప్రభు పక్షమును నిలబడ్డాక నిన్ను రేపడానికి నా లైఫ్నే నీకు స్టోరీగా రాస్తున్నాను. నా పిలుపును చూపిస్తూ నీ పిలుపు ఎలాంటిదో చూసుకోమని చెప్తున్నాను తిమోతి. అలాంటి స్థితిలో నేనున్నాను. దూషించేవాడిని, హింసించేవాడిని, హానికరంగా ఉండేవాడిని ఎంత బాధ పెట్టానో. చంపేస్తుంటే దగ్గరుండి ఆనందించేవాడిని. 13వ వచనంలో ఒక మాట అన్నాడు, అవిశ్వాసినై ఉంటిని. ఎలా ఉన్నాడట? నమ్మకం లేదట. దేవుడు నమ్ముతాననే చెప్తాడట, కానీ దేవుడి పేరు మీద రక్తము ఒలికించి పడేస్తాడట. దేవుడి పేరు మీద ఉంటాడంటే ఈయనకి ఎన్ని పదాలు ఉన్నాయి చూడండి. హింసించేవాడు, హానికరంగా ఉండేవాడు, దూషించేవాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చేశాడంటే అవిశ్వాసము వల్లనే చేశాను. విశ్వాసని అనుకున్నాను కానీ అవిశ్వాసం అని నాకు తర్వాత అర్థమైపోయింది. ఇంకా ఏం చేశాడు? 16వ వచనంలో ప్రధాన పాపిగా ఉన్నాను. ప్రధాన పాప అంటే ఒక వ్యాఖ్యానకర్త భలే రాశాడు. ప్రధాన పాప అంటే ఏమంటాడు తెలుసా? మనుషులందరికీ ప్రధానమంత్రిలా ఉన్నాడట. ఎవరు? ప్రధానమంత్రి అంటే ఈయన ఆఫీసర్ లాగా. అంటే పాపులందరికీ ఆఫీసర్ అన్నమాట. ఎవరు? ఆయనే పోల్చుకుంటున్నాడండి. పాపులందరికీ ఆఫీసర్ అయితే ఆఫీసర్ చెప్తాడు, రే సాయంత్రం వెళ్తున్నావురా దమస్కు చంపేయడానికి, ఎవరు వస్తారు నాతో అంటే వెనకాల ఈ తోకలందరూ రెడీ, మేము వచ్చేస్తాం సార్, మేము వచ్చేస్తాం, చంపేద్దాం, నలుగురిని చంపాలి, మరి ఏమంటారంటే అలాగేస్తారు అనేవారట. చంపించేసేవాడు దగ్గరుండి. ప్రధానమంత్రిలాగా ఎవరిచ్చాడు? పాపులకు ప్రధానమంత్రి. ప్రధాన పాపిని ముందు వరుసలో నేను ఉన్నాను, మొదటి వరుసలో నేను ఉన్నాను, వీళ్ళందరికీ నేనే గైడ్లైన్స్ ఇచ్చాను. ఆఫీసర్ మాదిరి ఫీల్ అయ్యాను. ఒక్కడు కూడా నాలో చెప్పుకోవడానికి లేదు. ప్రధాన పాపినై ఉన్నాను, హానికరుణ్ణై ఉన్నాను, దోషకుడినై ఉన్నాను, హింసకుడినై ఉన్నాను. కొంచెం జాగ్రత్తగా వినండి. ఒకరోజు నా లైఫ్ మారిపోయింది. ఒకేసారి నా జీవితం మారిపోయింది. ఈ హానికరుణ్ణి, దోషకుడిని, హింసకుడినైన నన్ను నా ప్రభు ఏం చేశాడు తెలుసా? 12వ వచనంలో పూర్వం దోషకుడిని, హింసకుడిని, హానికరుణ్ణైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందు. ఎలా మార్చేసాడట? నమ్మకమైన. ఇప్పటి వరకు నా పాత జీవితం యొక్క బయోగ్రఫీ చెప్తున్నాను, ఇప్పుడు నీకు చెప్తున్నాను నా న్యూ లైఫ్ యొక్క స్టోరీ చెప్తున్నాను. ఇప్పుడు నేను నమ్మకమైన వాడిని. ఇంకా నన్ను ఏం చేశాడు? కృతజ్ఞతుడుగా మార్చేశాడు. బాధాకరమైన వ్యక్తిని ఇదిగో ఉగ్రత పాత్ర నుంచి నన్ను తప్పించి కృతజ్ఞతలో నింపేశాడు నన్ను. ఆయనే గనక కనికరించకపోతే, ఆయనే గనక నాకు ఎదురు రాకపోతే, ఆయనే గనక నన్ను పిలవకపోతే హాని చేస్తున్న నేను ఒకరోజు ఆవిరైపోతున్నాను. హింసకుడుకున్న నేను ఆయన చేస్తే హింసకు గురైపోతున్నాను. చివరికి నా జీవితం నరకానికి పాత్ర అయిపోయాను. ఉగ్రతకు నేను గురైపోయి ప్రధాన పాపినైన నన్ను దేవుడు పూర్తిగా నాశనం చేసేసేవాడు. అలా టైంలో నేను మారడం కాదు, ఆయనే నన్ను మార్చేస్తాడు. నమ్మకమైన వాడిగా నన్ను చేసేస్తాడు. నమ్మకమైన వాడిగా నన్ను నింపాడు. నేను కృతజ్ఞతని. ఎంత కృతజ్ఞత అంటే నేను ఎలాగ ఉంటే నరకానికి పోవాలి. అందుకే ఇప్పుడు నేను మారిపోయిన లైఫ్లో ఆయనకి నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేను. దూషిస్తూ ఉంటే ఒక రోజుకి నేను ఏమవుదును? ఇంకా నన్ను మార్చేశాడు. నిత్య నాశనానికి పోవాల్సిన నన్ను 2వ వచనంలో చెప్తున్నాడు, నిత్య జీవానికి నన్ను సిద్ధపరిచేశాడు. 12వ వచనంలో చెప్తున్నాడు, కనికరము చూపించాడు. ఏం చేశాడట? కనికరం చూపించాడు. మీకు ఏమర్థం అవుతుందండి ఇవన్నీ చదివితే? ఒకప్పుడు ఈ నమ్మకం లేని వ్యక్తిని ఎలా మార్చేశాడట? నమ్మకమైన వానిగా మార్చేశాడట. ఒకప్పుడు ఈ దోషకుడిని ఏం చేశాడట? పరిచారకుడిగా మార్చేశాడట. ఒకప్పుడు ఈ కృతజ్ఞత లేని వ్యక్తిని ఎలా మార్చాడట? కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా మార్చేశాడట. మరో మాట చెప్తున్నాను. 15వ వచనంలో ఒక మాట అన్నాడు. ఈ వ్యక్తిని ఏం చేశాడు చూడండి. 15వ వచనంలో మాట్లాడుతున్నాడు చూడండి. 15వ వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడన్న సంగతి నమ్మతగినది. 2 లైఫ్స్కి మధ్యలో ఎవరిని పెడుతున్నాడండి? యేసుక్రీస్తు వారిని ఏమని పెడుతున్నాడో చూడండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడన్న సంగతి నమ్మదగినది, పూర్ణ అంగీకారానికి యోగ్యమైనది. ఇప్పుడు బాగా 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 ఆలోచించండి. ఒకప్పుడు ఎవరిని దూషించాడు?
అదే యేసు ప్రభుని ఒకప్పుడు ఎవరికి హానికరంగా ఉన్నాడు, అదే యేసు ప్రభుకి ఒకప్పుడు ఎవరిని హింసించాలని తిరగబడ్డాడు, అదే యేసుక్రీస్తుని ఇప్పుడు అదే యేసుక్రీస్తుని ఏమంటున్నాడు, ఈ పాపిని రక్షించడానికి వచ్చిన రక్షకుడు అంటున్నాడు. నీకేం అర్థమవుతుందంటే అది చదువుతుంటే, నా లైఫ్ని మార్చేశాడు, నా జీవితాన్ని ముగించేస్తున్నాడు, నా జీవితాన్ని పూర్తిగా మార్చేశాడు, అద్భుతంగా మార్చేశాడు. ఊహించలేకపోతున్నాను. అసలు నాలాంటోడిని ఎవడైనా పిలుస్తాడా? నేను అడుగుతున్నాను, హింసకుల్ని దోసకుల్ని పిలిచి పాటలు పాడండి అంటావా? నేను అడుగుతున్నాను, మనల్ని ప్రపంచంలో ఎవ్వరు నమ్మరండి. నేను సీరియస్ చెప్తున్నాను, ఎవ్వరు నమ్మరు. మనల్ని నమ్మేది ఎవరైనా ఉన్నారంటే కనికరము చూపించిన ప్రభు తప్ప మనల్ని ఎవరు నమ్మరు. గుర్తుపెట్టుకోండి. పౌలు గుచ్చిపోయిందండి తన మనసులో. నేనేంటి, ఒకప్పుడు ఎవరిని నేను దూషించానో ఇప్పుడు ఆయన కొరకే నేను సాక్ష్యం చెప్పడానికి పరిగెడుతున్నాను. ఏమని సాక్ష్యం చెప్తున్నాడో చూడండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడన్న సంగతి నమ్మదగినదియు పూర్ణ అంగీకారానికి యోగ్యమైనది. ఇక్కడ జాగ్రత్త వినండి. లైఫ్లో ఎప్పుడు మనం గొంతెత్తి తరిసినా మనం ఏమని మాట్లాడో తెలుసా? పాపులను రక్షించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడని చెప్పాలి. చెబుతున్నారా? మనం ఒక వీడియో చూసాను, ఏమని చెప్తున్నారు తెలుసా? మనుషుల పాపాలు మోసుకెళ్ళడానికి యేసు ప్రభు రాలేదంట. ఎవడరా నువ్వు అని అనాలనిపిస్తుందండి నాకు. అసలు నిన్ను ఎవడరా, నువ్వు అన్ఫిట్. నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు రాజీనామా పత్రిక రెడీ చేస్తే ఇంక నువ్వు అన్ఫిట్. నువ్వు పాపులను రక్షించడానికి ప్రభు రాలేదట. మరి ఈ మాటలేంటి? ఇవి కళ్ళు కనబట్టలేదా? లేకపోతే ఆ ఉమనయగోళ్ళలాగా వాడ భద్రాసిపోయిందా? పాపులను రక్షించడానికి ఎంత విలవేల్పులున్నా, ఎన్ని కులదైవాలున్నా, ఎన్ని నమ్మకాలున్నా, ఎన్ని విశ్వాసాలున్నా, పాపం నుంచి విడిపించే ఒకే ఒక్క దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. గుర్తుపెట్టుకోండి. అది ఎక్కడైనా చెప్పాలి. నువ్వు ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎక్కడ నిలబడినా నువ్వు వెలుగెత్తు మాటలు. ఎందుకంటే కృతజ్ఞత లేదా? ఇలాగే వదిలేస్తే ఆ భోగమంటలో కొట్టుకుపోదు. ఏమనుకున్నావు? ఇలాగే వదిలేస్తే ఎగిరిపోదువి. ఇలాగే వదిలేస్తే ఏమైపోయి నీ జీవితం. నిన్ను రక్షించి, నిన్ను కడిగి, నిన్ను ఇక్కడ నిలబెట్టి నా కొరకు మాట్లాడవయ్యా అని నన్ను విశ్వాసగా పిలిస్తే ఈ రోజు ఆయన గూర్చి ఆయన పాపుల రక్షకుడని నోటంట మాట రావట్లేదంటే కృతజ్ఞత ఉందా? ప్రభు అడుగుతున్నాడు. ఇదిగో ఆయన గూర్చి మనకు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు నన్ను డైరెక్ట్గా ముఖాముఖిగా అడుగుతున్నాడు. ఆయన పాపులను రక్షించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడన్నది పూర్ణ అంగీకారానికి. ఇందులేక ఏ డోకా లేదు. నది స్నానాలు, యజ్ఞయాగాలు, రక్త ప్రోక్షణ ఇక ఏవే చాలు అయిపోయినాయి. అవన్నీ గతించిపోయాయి. రక్షణ ఎక్కడైనా ఉంది అంటే ఒక్క చోటే, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మాత్రమే. ఇది చెప్పాలి తిమోతి. ఆ ఎదవలు చెప్పలేదు, ఆ పనికిమాల కంచెర గాడిదలు వాళ్ళు చెప్పరు. ఎందుకంటే వాళ్ళ మనస్సాక్షి చెడిపోయింది, విశ్వాసం పోయింది. వాళ్ళు ప్రభు కొరకు బాహాటంగా చెప్పడం మానేశారు. నలుగురితో కలిసిపోయి బతకడం నేర్చుకున్నారు. ఈ లోకంలో సుఖాలు కావాలి వాళ్ళకి, ఈ లోకంలో వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు. వాళ్ళు చెప్పరు. నువ్వు చెప్పాలి తిమోతి. ఆజ్ఞాపించడానికి నేను పెట్టాను, నువ్వు చెప్పు, నన్నే మాదిరిగా తీసుకో. ఒకప్పుడు నా జీవితం ఎలా ఉండేది, ఇలాంటి వ్యక్తిని నన్ను పిలిచాడు, నాకు కన్నీళ్ళు వచ్చే మాట చెప్తున్నాను తిమోతి. ఇలా అటోడిని ఏం చేశాడు తెలుసా? ఆ 16వ వచనంలో చెప్తున్నాడు చూడండి. 16వ వచనంలో, అయినను నిత్య జీవము నిమిత్తము తన్ను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతముతో ఆ ప్రధాన పాపునైన నన్ను నేను కనికరింపబడితిని. జాగ్రత్తగా వినండి. ఏం చేశాడట? నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నన్ను మాదిరిగా ఉంచాడు. నేను ఎలాంటి మాటలు రాసినాను? ఈయన మాదిరి ఏంటండి? ఒకప్పుడు ఈయన ఎవరండి? హింసకుడు. ఒకప్పుడు ఈయన ఎవరండి? దోసకుడు. ఒకప్పుడు ఈయన ఎవరండి? హానికరుడు. ఒకప్పుడు ఈయన ఎవరండి? ఈయన ఎక్కడ చూస్తే అక్కడ భయమండి. కానీ అలాంటి వ్యక్తిని నన్ను ఏం చేశాడు తెలుసా? అసలు ఏమాత్రం అర్హత లేని ప్రధాన పాపునైన నన్ను మిగిలిన విశ్వాసులకి మాదిరిగా మార్చేశాడు. నిజమే కదండి. నేను మళ్ళీ అడుగుతున్నాను, మనం ఎవరికైనా మోడల్గా ఉండడానికి పనిచేస్తామండి. మన రోత జీవితం ఒకసారి చూడండి.
మన పాత జీవితం ఒకసారి చూడండి. దేనికైనా ఎక్కడైనా మనం మాదిరి పనికి వస్తాం, దేనికి పనికిరామండి. పనికి రాని మనల్ని ఎలా పిలిచాడో తెలుసా? ఇతరులకి మాదిరిగా ఉండడానికి మనం పిలిచాడు. తిమోతి, నాకు గుర్తుంది, ఈ పనికి రాని వాడిని పనికి వచ్చే పాత్రగా మార్చి నమ్మకమైన సేవకుడిని చేశాడు కనుక ఈ ఊపిరున్నంత కాలము ఆయన పాపుల రక్షకుడని ప్రకటిస్తూనే ఉంటాను తిమోతి. ఆయన నన్ను మాదిరిగా మార్చేశాడు. నేను మాదిరి తిమోతి, నాకు అర్థం అవ్వట్లేదు. నన్ను మాదిరిగా చేయడానికి అక్కడ ఒక పదం వాడాడు, దీర్ఘశాంతం చూపించాడు. నిజమే కదండి, మనందరి పట్లానికి దీర్ఘశాంతం ఉంది కాబట్టి బతుకున్నాం. పాత జీవితంలోనే మనం చేసే పనులకి ఆయన దీర్ఘశాంతాన్ని పక్కన పెడితే ఒక్కడెక్కడ కూర్చుంటాడు చెప్పండి. పౌలు పట్ల దీర్ఘశాంతం చూపించాడు, పౌలు సేవకుడు అయ్యాడు. నేను ఆ పట్ల దీర్ఘశాంతం చూపించాడు కనుక ఈరోజు ఈ సన్నిధిలో కూర్చొని ఉన్నాను. గుర్తుపెట్టుకోండి, ఎంత అమూల్యమైన పిలుపు మనకిచ్చాడు. నన్ను భరించాడు. నన్ను ఎంత ఓర్చుకున్నాడంటే మారతాడులే. ఆయన ఓర్పే ఎలాకోలమైతే ఎంత ప్రేమిస్తాడో చెప్పండి. హానికరంగా మారిపోతే గుర్తుపెట్టుకోండి, ఎంత ముట్టుకాయలు వేయాలని ముట్టుకాయలు వేసేస్తాడు ఆయన. పౌలుకి ఆ విషయం గుర్తుండిపోయింది. తిమోతి, ఈ అలెగ్జాంద్రియ కంచెరగాడిది గాడిని కానీ, ఈ ఉమనయను కానీ, ఆ ఫిలేతు గాడిని కానీ వీళ్ళెవ్వరిని చూసుకుని పోకు. నువ్వు నన్ను చూడు, నన్ను పిలిచిన పిలుపు చూడు, నా జీవితాన్ని చూడు, నేను ఎలాంటి సమయంలో నిలబడ్డానో నన్ను చూసి జాగ్రత్తగా ఉండు తిమోతి. నన్నే మాదిరిగా పెట్టుకుని నువ్వు సేవ చేయాలి తిమోతి. నువ్వు ఏమాత్రం ఎక్కడ లొంగలానికి వీల్లేదు తిమోతి. నన్ను మాదిరిగా పెట్టాడు. ఇప్పుడు నువ్వు ఏపీసీ సంఘానికి మాదిరిగా ఉండాలి. ఎంత మంచి మాటలు రాస్తున్నాడండి. కిందికి 17వ వచనం, సకల యుగములలో రాజయుండి అక్షయుడు అదృశ్యుడైన అద్వితీయ దేవునికి ఘనత మహిమ యుగయుగములు కలుగును గాక. ఎలాంటి వర్షిప్ చేస్తున్నాడు చూడండి, ఎలాంటి వర్షిప్. నా దేవుడు నాకు రాజు. మీరు రాజువేరు నా రాజువేరు అనలేదు, అందరు రాజు ఒకటే. గుర్తుపెట్టుకోండి, నా మాటలు అర్థమవుతుంది. నా దేవుడు నా రాజు, నా దేవుడు అక్షయుడు, నాశనం లేనివాడు, నా దేవుడు ఇదిగో అగోచరుడు, అదృశ్యుడు. నా రాజు, నా దేవుడు అద్వితీయుడు, అంటే మరలా పుట్టనివాడు, పుట్టిక లేనివాడు, కలిగి ఉన్నవాడు, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదని నాకు ఆజ్ఞాపించినవాడు. వర్షిప్ చేస్తున్నాడు. ఇదిగో నా దేవుడు నాకు రాజు అయి ఉన్నాడు, నా దేవుడు నాకు అక్షయుడై ఉన్నాడు, నా దేవుడు నాకు అదృశ్యుడు, అగోచరుడు, అద్వితీయుడు. ఆయనకి మాత్రమే ఘనత. ఇక ఎవ్వడికి జై కొట్టేది లేదు, ఇక ఎవ్వడికి జై కొట్టే విషయం లేదు. నా దేవునికి మాత్రమే ఘనత. ఎందుకంటే నా జీవితానికి మార్చినోడికి నేను ఘనతను ఆజ్ఞాపించాలి తప్ప నేను గాలి వ్యవహారాలకు నేను ఎందుకు జయ కొట్టాలి తిమోతి. ఎలా ఉండేవాడిని ఎలా మార్చేశాడు. ఒకప్పుడు నా పాత రోత జీవితం అది తిమోతి, ఇప్పుడు నా నూతన జీవితం ఇది. ఈ రెండిటి మధ్య నాకు ఆకర్షణీయమైన వ్యక్తి పాపులను రక్షించడానికి మన మధ్యకు వచ్చిన ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఈ రెండే చూడు తిమోతి, ఇంకెవరినే చూడకు. ఏ బోధలు వినొద్దు, ఏవి నువ్వు ఎక్కించుకోవద్దు. నీ ఆరోగ్యం బాగోకపోయినా, నీకు అనారోగ్య సమస్య ఎక్కువైపోయినా, నీ కడుపు జబ్బు ఎంత ఎక్కువైపోయినా నీళ్లు తాగు. నీళ్ళు మాత్రమే కాకుండా ఇంకా జబ్బు ఎక్కువైతే కొంచెముగా ద్రాక్షరసం తాగు. మొత్తం మీద ప్రాబ్లం ఫేస్ అయ్యి ఎంత బాధ అనిపించాలి అంత బాధ అనిపించు. ఆరోగ్యం కళ్ళ ముందు అలా ప్రాణాలు తీసేస్తున్నట్టు అనిపించినా బోధ నిమిత్తం పోరాటం చేయ అక్కడి నుంచి కదలు. నేను చెప్పేంత వరకు నువ్వు అక్కడి నుంచి కదలు. ఆరోగ్యకరమైన బోధ కొరకు ఆరోగ్యాలు ఏం చేశారు చెప్పండి? ఫానముగా పెట్టారండి వాళ్ళు. ఆరోగ్యకరమైన బోధకుడు అంటే వారి జీవితాలు త్యాగం చేయడానికి రెడీ అయిపోయారు. ఇదంతా చెప్పి అప్పుడు చెప్తున్నాడు 18వ వచనంలో, నా కుమారుడైన తిమోతి, నీ విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడివై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చెప్పున ఈ మంచి పోరాటం ఏ మంచి పోరాటం? నేనే మంచి పోరాటం చేస్తున్నానో నువ్వు అదే మంచి పోరాటం చేయి. ఇదే పోరాటం చేస్తూ వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించున్నాను. నీ గురించి నేను ముందు ప్రవచనాలు చెప్పాను, నీకు గుర్తుందిగా. మీ అమ్మమ్మ కానీ మీ అమ్మగారు కానీ ఎన్ని కలలు కన్నారు. దేవుడు ఎన్ని కలల మధ్య నేను పుట్టించాడు, ఎలాంటి టైంలో మనల్ని పిలిచాడు. నిన్ను కూడా అలాగ వదిలేస్తే నువ్వు ఆ ధర్మశాస్త్ర ఆచార సాంప్రదాయాల్లో అటు అన్యుల్లోనూ ఉండక ఇటు యూదుల్లోనూ నువ్వు కలవలేక మధ్యలో నువ్వేమైపోదు తిమోతి.
నన్ను ప్రేమించిన దేవుడు నిన్ను ప్రేమించాడు, నన్ను పిలిచిన దేవుడు నిన్ను పిలిచాడు, పిలుపుకు తగ్గ పరిచర్య చేద్దామా తిమోతి అన్నాడు. నాకు ఆశ్చర్యంగా అనిపించే మాట పౌలు గారు అంటారు, మిగిలిన విశ్వాసాలకి నన్ను మాదిరిగా చేసేసాడు. నిజమేనండి, నాకు కూడా అనిపిస్తుంది, మనం ఎవరికి మాదిరిగా ఉండడానికి ఒకప్పుడు మనం సరిపోతామని చెప్పండి. ఈరోజు నిలబెట్టాడు, మనం చెబుతుంటే యేసుప్రభు మాటలు చెప్తుంటే నలుగురు వింటున్నారు, నలుగురు ఫాలో అవుతున్నారు, మనలాగా అనేక మంది సేవ చేయాలనుకుంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే మనకి ఏమనిపిస్తుంది అంటే, పనికి రాని మనలను చెప్పండి మాదిరిగా మార్చేస్తాడు. మనం సేవకులు ఏంటంటే నాకు చిత్రంగా అనిపిస్తుంది, మనం సేవకులు. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను మారకపోతే పక్క రౌడీ సీటర్ అవుతున్నాను. నేను సీరియస్గా చెప్తున్నాను, ఇదే పులిపేట మీద చెప్తున్నాను. నేను రౌడీ, ఎందుకంటే నా ఫ్రెండ్ రౌడీ సీటర్ పక్క. నేను ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురిని చంపేసి ఉంది. నేను ఖచ్చితంగా నాకున్న టెంపర్కి ఏదో ఒకటి అయిపోయానండి. నా జీవితం ఏమైపోయి నాకు తెలియదు. అప్పుడప్పుడు ఊహించుకుంటాను, నేను నాకు ఈ బైబిల్ దొరకకపోతే నేను ఏమైపోతున్నాను. మనకున్న కోపానికి, మనకున్న అలవాట్లకి, అప్పుడప్పుడు నాకు అలవాటు అవుతున్నాయి ఇవన్నీ, ఈ స్మోక్ కానీ డ్రింకింగ్ కానీ. అప్పటికి గంజాయి దొరకలేదు, బహుశా అది కూడా అలవాటు అవుతుంది. నేను అడుగుతున్నాను, అలాంటి వారిని మనల్ని పట్టుకుని మనం పిలిచాడు. నాశనానికి జోగుతున్న మనల్ని పిలిచి విశ్వాసులకు మాదిరిగా మనల్ని చేసేస్తాడు. అడుగుతున్నాను. చాలామంది ఆదివారం అయితే ఎక్కడెక్కడో సోదుకోబులు చెప్పుకుంటే ఎక్కడెక్కడో సరదాగా తిరుగుతారు. మీరు అక్కడ ఉండలేకపోతున్నారు, మీరు వచ్చి ఈ సన్నిధిలో కూర్చున్నారు. ఎందుకు? దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. మీ పాత రోత జీవితాన్ని కడిగేస్తున్నాడు. హానికరమైన మాటలు ఎన్నిసార్లు దేవునికి విరుద్ధంగా మనం పలకలేదండి. సేవకుల మీద, విశ్వాసుల మీద, సంఘాల మీద, పక్క విశ్వాసం మీద ఎన్ని కామెంట్లు మనం చేయలేదండి. ప్రార్థన అని ఎన్నిసార్లు మనం అనలేదండి. వాక్యం ఎన్నిసార్లు మనం అనలేదండి. కానీ మన దేవుడు ఓర్చుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఓర్చుకున్నాడు కనుక ఇక్కడ కూర్చున్నామండి. మన పట్ల దీర్ఘశాంతం లేకపోతే మనం ఎప్పుడో చెప్పండి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోదు. దేవుడు మనల్ని తీసేద్దాడండి. పౌలుని పిలిచిన దేవుడు తిమోతిని పిలిచాడు, తిమోతిని పిలిచిన దేవుడు నిన్ను పిలిచాడు, నన్ను పిలిచాడు. ఎందుకు పిలిచావు ప్రభు అంటే, కృతజ్ఞత మర్చిపోవద్దని పిలిచాడు. మీ పాపాలు తీసేయడానికి నేను వచ్చాను, మీ జీవితానికి ఎల్లకాలము రాజుని నేను. మీరు నన్నే ఆరాధించాలి, నాకే కొట్టాలి, నా సేవే చేయాలి. నా కొరకే పిలువబడ్డారు, నా కొరకే జీవించాలి. కలలోనైనా ఇలలోనైనా ఎక్కడ మీరు నిలబడినా నోరిప్పారంటే నా కోసమే మీరు చెప్పాలి. మంచి పోరాటం చేయాలి. మనస్సాక్షిని కొంగనివ్వకుండా, విశ్వాసము బలహీనం కాకుండా చక్కటి బలమైన విశ్వాసం కలిగిన ప్రయాణం మీరు చేస్తూ అనేకులకు దీవెనకరంగా ఉండాలి. ఓమనయ్యగడతో జాగ్రత్త, అలెగ్జాంద్రియాతో జాగ్రత్త, అస్సలు కనికరించొద్దు. నేను పని చేయాలనుకుంటున్నాను తిమోతి, వాళ్ళని సాతానికి అప్పగించేస్తానన్నాడు. ఏం చేస్తా అన్నాడు? అక్కడ ఉంది చూడండి 20 వచనంలో, హోమనయ్య ఉన్న అలెగ్జాంద్రులు ఉన్నారు, వీరు దూషింపకుండా శిక్షించుటకే వీరిని సాతానికి అప్పగించేస్తాను. ఫైనల్ స్టేజ్ అని చెప్పిన, వీడు పూర్తిగా దయ్యమైపోయాడు అనడానికి గుర్తు చెప్పిన, ఆడికి దైవ లక్షణాలు వచ్చేస్తాయండి. అన్నీ నేను దయ్యాలను పొగుడుతుంటారు. దయ్యమైపోయాడు, దయ్యాన్నే పొగుడుకుంటుంది. దైవ లక్షణాలు వచ్చేస్తాయి. దైవ లక్షణాలు అంటే దయ్యపు ఆరాధనలు, దయ్యాల బలలో చేతులు పెట్టడం. చూసారా, అర్థమవుతున్నాయి మీకు? యెజెబెలు బోధలన్నీ వచ్చేస్తాయి. సాతానికి అప్పగించేస్తే ఎలా తెలుసా? భ్రష్ట మనసుకు అప్పగిస్తే గుర్తుపెట్టుకోండి, చేయరాని పనులు చేయడానికి తెగిస్తారు. ఇదే గుర్తు. అలా అయిపోయారనడానికి సౌలుని పరిశుద్ధాత్మను వదిలి వెళ్ళిపోయిన తర్వాత సౌలు ఉపదేశకుల దగ్గరికి రాలేదట. మరి కరణ పిశాచ తంత్రములు కలిగిన వారిని ఎలాగైపోయేట సౌలు అంటే, ఆత్మ వదిలి వెళ్ళిపోయింది, మాదిరిపోయింది. ఒకప్పుడు నీ పిలిపేంటి, ఒకప్పుడు నీ పోరాటం ఏంటి, ఒకప్పుడు నువ్వు ఎలా ఉండేవాడివి, ఇప్పుడు నువ్వు ఎలాగైపోయావు. ఏమైంది? నీ విశ్వాసం చచ్చిందా? ఏమైంది? నీ వాడ బద్దలాసిందా? ఏమైంది? నీకు ఎలాంటి పిలుపులో దేవుడిని నిలబెట్టాడు? ఎందుకు ప్రతి దానికి రాజీ పడుతున్నావు? క్రిస్మస్ చేస్తున్నావు, బయటికి పోయి పండుగలు అంటున్నావు. ఎక్కడ దేవుడిని ఆరాధిస్తున్నావు, బయటికి పోయి పనికి మాలి మాట్లాడినావు. ఇక్కడ ఎన్నో దేవుని కార్యక్రమాల్లో బలలో చేతులు ముంచుతున్నావు, బయటికి పోయి చెత్త చెదారం తింటానంటే దేవుడు ఊరుకుంటాడు. నీ పిలిపేంటి? మళ్ళీ అడుగుతున్నాను. దేవుడు నిన్ను పిలిచాడు, నన్ను పిలిచాడు, మన అందరినీ పిలిచాడు. పిలుపుకు తగ్గట్టుగా నడుచుకుందాం. తిమోతికి ఆరోగ్యం బాగోకపోయినా ఆయన అనారోగ్య సమస్యను ఎదురుపెట్టి సత్యము నిమిత్తం ఏమేడు చెప్పండి పోరాటం చేద్దామా?
చాలా సంఘాలు ఉన్నాయి ఇక్కడ, అన్ని చుట్టుపక్కల పెద్ద పెద్ద సంఘాలు. వాళ్ళు ఏం పోరాటాలు చేయరు, నేను సీరియస్గా చెప్తున్నాను. వాళ్ళు ఈ వీడియోలు చూసినా నేను చెప్తున్నాను, వాళ్ళు పోరాటాలు చేయాలి. వాళ్ళకి ఆ మంద వస్తే చాలు, ఆ మంద ప్రశాంతంగా ఉంటే చాలు, ఆదివారం వాళ్ళకి పండగలాగా అయిపోతే చాలు, వాళ్ళకి దుర్బోధలు ఏమైపోయినా పర్లేదు, వాళ్ళకి ఏమైపోయినా పర్లేదు, వాళ్ళ కడుపులో మధ్య కదలకూడదు, ఏమంటారు. సింపుల్గా ఒక మాట అంటారు, ప్రార్థన చేద్దాం అంటారు. మరి పౌలు ఎందుకు ఫైట్ చేశాడు, తిమోతి ఎందుకు ఫైట్ చేశాడు? ఇలాంటి ఫైట్ చేయరు. దుర్బోధన కనీసం ఆ ఏదిక మీద ఎలుగెత్తి మాట్లాడరు. అందుకే ఈ నీరసించిపోయిన ఈ సంఘాల మధ్య సత్యం పట్టుకుని మనం నిలబడ్డాం. మనం చిన్న మందకున్న ఈ దుర్బోధలతో మనం ఏం చేద్దాం చెప్పండి? ఫైట్ చేద్దాం. అందుకే 6వ తారీఖున, ఈ నెల 6వ తారీఖున సాయంత్రం 7 గంటలకి ఆన్లైవ్లో బైబుల్ చర్చ వేదిక పెట్టాం. అందులో మేము డైరెక్ట్ రాసాం, అన్యజనులను ఎలా రక్షించాలా, అన్యజనులతో అన్యజనుడిగా కలిసిపోయి రక్షించాలా, అన్యులను బైబిల్ చెప్పిన మాదిరి ప్రకారం రక్షించాలా, వాళ్ళ ప్రసాదాలు తిని రక్షించాలా, వాళ్ళ పండగలకు శుభాకాంక్షలు చెప్పి రక్షించాలా, వాళ్ళ ఇందులో వినోదాలకు పోయి రక్షించాలా, ఎలా రక్షించాలి వాళ్ళు? ఒకడు అన్నాడు, మీరు చెబుతారు కొత్త కంటే. అవును, మీకు చెప్పడం చేత కాలేదు కనుకే మేము చెప్తాం, నీకు చెప్పడం మీ చేత నవ్వలేదు కనుకే మేము చెప్తాం. ఇలాంటి వివే కాదు, ప్రతి నెల ఈ దుర్బోధల మీద మనకు ఏదికి ఏర్పాటు చేస్తున్నాం, చెబుతాం. మమ్మల్ని అనేసారి అని ఏమైనా ఫీల్ అయిపోతే మీతో చర్చా వేదికలు కాదు, డైరెక్ట్ డిబేట్, కూర్చోబెట్టడమే, అడిగేయడమే, కడిగేయడమే. నీకు 40 నిమిషాలు, నాకు 40 నిమిషాలు కాదు, డైరెక్ట్ ఇట్టింగే. ఇంకా ఎవరు వాళ్ళే మీరు నిర్ణయించుకోండి ఏది రైట్, అది లేదు. ఇంకా ఒక రిజైన్ లెటర్ ఉంటుంది అక్కడ. రిజైన్ లెటర్ ఏంటో తెలుసా? పెద్దలందరూ క్రైస్తవ పెద్దలు కూర్చోబెడతాం. తప్పుడు బోధన లేఖనాలతో నిరూపణ అయిపోయాడు, ఇంకా రేపు నుంచి ప్రసంగాలు చెప్పకూడదు, రిటైర్మెంట్ ఇచ్చేయాలి అంతే. ఇంకా నేను ఓడిపోతే నేను రిటైర్మెంట్ ఇచ్చేస్తాను, వీళ్ళు ఓడిపోతే రిటైర్మెంట్ ఇచ్చేయాలి. తప్పు అని ఓడిపోయి ఇదే పోటీ. నీ స్లోగన్ నువ్వు చెప్పి, నా స్లోగన్ మీరు చెప్పి, మీరు నిర్ణయించుకున్నట్టు ఈడి బ్యాచ్ ఈడి, నా బ్యాచ్ నాదా లేదేక. మళ్ళీ ఇంకా బాత్ చేయకూడదు, రిజైన్ లెటర్ రెడీ చేయండి, ఇంకెక్కడ నేను బాత్ చేయనని క్రైస్తవ వేదిక మీద సంతకం పెట్టాలి. ఇది రెడీగా ఉంది. త్వరలోనే వీళ్ళందరికీ దవిడి కార్యక్రమం ఉంది, ప్రార్థన చేయండి. ఈ దుర్బోధనని అస్సలు సహించేది లేదు. ఓ పక్క మనం సత్యం చెబుతాం, మరో పక్కన చెప్పండి దుర్బోధల మీద పోరాటం చేస్తాం. తిమోతి ఆరోగ్యాన్ని పణముగా పెట్టి పోరాటం చేశాడు. మనం కూడా మన జీవితాలకి ఏం చేసినా పర్లేదండి, ఎందుకంటే ఏం చూడాలో, ఎంత దూరం వెళ్ళాలో అన్నీ చూసి వచ్చేసాం. ఇంకా ఇంతకు మించి ఎరగదీసేది ఏమీ లేదు, ఇంకెంతకు మించి ఏమీ లేదు. అందుకే కాదు, సావో రేవే కాదు, దిగుతున్నాం. ఇంకా అయిపోయింది. ఇంకా ఏం చేస్తారో చూద్దాం, ఎన్ని వాగుతారో వాగనియండి. దీని మీద ఇంకో పాట రాద్దాం, ఎందుకంటే మంచి ఊపు వచ్చినప్పుడు మరి పాట వస్తుంది కదండి. ఆ పాట రాస్తాం, ఆ పాట లైఫ్ లాంగ్ వాళ్ళ చెవుల్లో గింగరుమని వినబడాలి. కళ్ళు మూసుకోండి, నిలబడండి, చెప్పిన వాక్యాన్ని ఏకీవించండి, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దయచేసి ఎవరు వెళ్ళిపోవద్దు, ఈ అమూల్యమైన సంగతులు మీరు జ్ఞాపకాల్లో పెట్టుకోండి. ప్రభురాత్రి యొక్క సంస్కరణలో పాల్గొనండి. దేవా, పరలోకమందున్న మా తండ్రి, మా కళ్ళ ముందు దుర్బోధలు జరుగుతుంటే మేము ఎందుకు చూస్తూ ఊరుకోవాలన్న తండ్రి ప్రశ్న మాకు రేపుతున్నారు దేవా. మా ప్రియులు, మా సహోదరులు తండ్రి తిమోతి తన ఆరోగ్యాన్ని పనమగా పెట్టి తండ్రి ఆయన ఫైట్ చేశాడు దేవా. మాకు ఆ కసి కావాలి తండ్రి. పౌలు గారు తండ్రి, ఆయన ప్రయాణాలు ఎంత ఆటంకమైపోయినా తండ్రి స్థానిక సంఘంలో జరుగుతున్న గలిబిలను చూస్తూ ఉండలేకపోయాడు, పేర్లెత్తి మరీ ఖండించాడు దేవా. మాకు ఆ కసి కావాలి తండ్రి. సత్యం బోధించడం ఎంత ప్రాముఖ్యమో, సత్యము పక్షమున తండ్రి పోరాటం చేయడం కూడా అంత ప్రాముఖ్యం దేవా. సంఘం చుట్టూ తోడేళ్ళు పేరుకుపోయే తండ్రి, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత తండ్రి ప్రతి ఒక్కరి చేతుల్లోనికి తోడేళ్ళ బోధలు వచ్చేసాయి తండ్రి. ఇది తప్పు అని చెప్పాలి, ఇది స్పష్టంగా చూడగలిగే నేత్రాలు మాకు అనుగ్రహించారు తండ్రి. మీకు స్తుతులు దేవా. మేము ఫైట్ చేస్తాం దేవా. ఎంత దూరమైన తండ్రి బోధ నిమిత్తం మేము పోరాటం చేస్తాం తండ్రి. క్రైస్తవ సంఘానికి ఎవరు తండ్రి వీళ్ళని రిప్రజెంటేటివ్గా పెట్టింది తండ్రి? మేము సహించలేం, మేము భరించలేం. యెజబెలు బోధలు మేము చూస్తూ ఊరుకోలేము దేవ. తండ్రి తిమోతిలో నుంచి తండ్రి మాకు ఆ పోరాటం నేర్పిస్తున్నారు. పౌలు గారిలో నుంచి తండ్రి ఆయన బతుకునే మాకు మాదిరిగా ఇచ్చారు తండ్రి. కులకడానికి, సుఖపడ్డానికి తండ్రి, నలుగురిని పోగేసుకోవడానికి తండ్రి మాకు పిలుపు కాదు తండ్రి. దోషకులము, హింసకులము తండ్రి, హానికరమైన మనుషులము దేవ. మమ్మల్ని మార్చేస్తారు, మాదిరికరంగా మమ్మల్ని నిలబెట్టారు, ఒక చక్కటి పిలిపిచ్చారు తండ్రి. ఈ కృతజ్ఞత మేము ఎలా మర్చిపోగలం దేవా? మేము బతుకున్నంత వరకు తండ్రి మా నాసికారంధ్రంలో ఊపిరున్నంత కాలం మా రాజు నీవే, మా దేవుడవు నీవే, మా అద్భుతీయ
దేవుడవు నీవే తండ్రి, మా అక్షయుడవు తండ్రి, మాకు దిక్చూసి మా విలవేల్పు తండ్రి, మా జీవితం మా పితరుల దగ్గర నుంచి తండ్రి మా స్వాస్యము నీవేది. నిన్ను కాకపోతే ఈ నోరు ఇంకెవరిని గనపరచాలి తండ్రి? మా నోట తండ్రి స్తుతియాగం ఏదన్నా వచ్చిందంటే తండ్రి నిన్ను గనపరచకపోతే ఈ నాలుగు ఉన్న ఒకటే, ఊడిపోయిన ఒకటే దేవా. మా గొంతు ఉన్నది నీకోసం, మా కళ్ళు ఉన్నది మీకోసం, మా శరీరం ఉన్నది మీకోసం తండ్రి. మా ఆరోగ్యాలైన అనారోగ్య సమస్యలైన తండ్రి మీకోసం, మీకు సాక్షిగా ఉండడానికే. అని ఏబిసి సంఘంలో ముదిరిపోయినంతమంది పెద్దల మధ్య తండ్రి ఒక లేత కుర్రోడు తండ్రి తిమోతి అక్కడ నిలబెట్టారు దేవా. ఆయనకి వెనక ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఆయనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి తండ్రి, ఒక్కడ తండ్రి బాధతో పోరాటం చేశాడు. మేము ఎంతమంది ఉన్నాం దేవా, మాకు ఐక్యతనిచ్చారు, బలాన్ని ఇచ్చారు తండ్రి. మేము పోరాటం చేయకపోతే తండ్రి మేము సేవకు వచ్చింది సంపాదించుకోవడానికి కాదు, పోగేసుకోవడానికి కాదు, అందరి వల్లే 4 పాటలు 4 మాటలు కాదు దేవా. మమ్మల్ని పిలిచారు, పిలుపుకి తగ్గ నడుచుకోమని తండ్రి మమ్మల్ని ప్రేరేపిస్తున్నందుకు మీ స్తుతులు తండ్రి. ఘనమైన సంగతులు మాతో మాట్లాడారు. ప్రభురాత్రి సంస్కరణలోను తండ్రి మేము వెళుతున్నాం దేవా. పునరుద్ధానం గతించిందని ఎవరు అన్నారు తండ్రి? అలాంటి దుర్బోధలు ఈ రోజుకి వచ్చే తండ్రి. మరొక బతుకు కొరకు బ్రతకాలని బోధించలేని తండ్రి, ఆ బోధ ఒక బోధనే దేవా. పునరుద్ధానం ఉంది, రాబోతున్న జీవితం ఒకటి ఉంది, దాని కొరకు నిష్ఠాగరిష్ట కలిగిన జీవితం ఒకటి కావాలి దేవా. దాని కొరకు తండ్రి మంచి మనస్సాక్షి, విశ్వాసం, పవిత్రమైన బోధ ఒకటి అవసరం దేవా. దాని కొరకు తండ్రి మిమ్మల్ని బోధలుగా నిలబెట్టారు. పునరుద్ధానం గతించిపోతే తండ్రి ఇంకా మాకు ఏముంది తండ్రి? ఆ పునరుద్ధానం జరిగింది, మరలా జరగబోతుంది మా జీవితాలని నమ్మడానికే కాదు తండ్రి, ప్రతి వారము తండ్రి ఈ ప్రభురాత్రి సంస్కరణ. అందుకే ఆయన రొట్టె విరుస్తున్నాం, అందుకే ఆయన ద్రాక్షరసం అయిన తండ్రి, ఆయన యొక్క తండ్రి రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసాన్ని మేము తీసుకుంటున్నాం దేవా. ఇది తండ్రి మా లెగసీ, మా పితరుల దగ్గర నుంచి మేము అందుకున్న మా వాగ్దానము తండ్రి, మా బాధ్యత. ఎవరు ఏమనుకున్నా, ఎవరు మమ్మల్ని నిందించినా, ఎవరు మమ్మల్ని ఎన్ని మాట్లాడినా తండ్రి పోరాడుతాం తండ్రి. ఆ కసి మాకు ఇచ్చారు, ఆ ఆత్మను మాకు ఇచ్చారు తండ్రి, మీకు స్తుతులు తండ్రి. రొట్టె ద్రాక్షరసంలో తండ్రి మేము చేతులు ముంచుతున్నాం తండ్రి. ఈ బోధ వారి గుండెల్లో నిలబెట్టండి. వారి చుట్టూ ఉన్న తండ్రి ఆచారాలతో, సాంప్రదాయాలతో ఎక్కడా కలవకుండా, అత్త అయినా, కోడలైనా, తండ్రి అయినా, కొడుకైనా తండ్రి యేసు నమ్ముకుంటే ఖచ్చితంగా వాళ్ళ మధ్య అగ్ని వేయబడుతుందన్న తండ్రి, ఆ రాపిడి జరిగినప్పుడు మేము ఇంతకే పిలువబడ్డామన్న కసి వాళ్ళకి పడతాను. తల్లిదండ్రులు ద్వేషించిన, అత్తమామలు ద్వేషించిన తండ్రి, భర్తకే నచ్చకపోయినా, భార్యకే నచ్చకపోయినా, ప్రభువు నమ్మునందుకు తండ్రి ఎన్ని కష్టాలు మయం చేసినా, చివరికి అన్నం పెట్టకపోయినా, వెలివేసేసినా తండ్రి, నువ్వు ఉండడానికి వీల్లేదని ఎంత బెదిరించినా, అది గవర్నమెంట్ సెక్టార్లో అయినా ఎక్కడైనా తండ్రి, ప్రభువు నమ్మినందుకే మాకు నిందలు, ఇబ్బందులు, సమస్యలు అయితే ఆ క్రైస్తవుడైనందుకే ఆ పేరుని బట్టి మేము సిగ్గుపడక ఘనముగా ఎలుగెత్తి మా రక్తం కారిపోతున్న మా గొంతు మీద కత్తులు పెట్టిన మేము అరిసి చెబుతాం తండ్రి, మేము క్రైస్తవులం, దీని కొరకే మేము పిలువబడ్డామని తండ్రి. ఇదే మా దర్శనం, ఇదే మా పిలుపు, ఇదే మా యొక్క తండ్రి అంతమ వరకు మా శ్వాస, మా ఊపిరిదేవా. మేము క్రైస్తవులు, మీ రక్తం ఇచ్చి తండ్రి, మీ కుమారుని రక్తం ఇచ్చి కొనబడిన క్రైస్తవులు తండ్రి. దాని కొరకు తండ్రి మేము చేతులు ముంచుతున్నాం దేవా. మమ్మల్ని ప్రేరేపించాలి. రాజీ పడే జీవితాలు వద్దు తండ్రి, వాడ భద్రాసిపోయే జీవితాలు వద్దు తండ్రి, ఎక్కడికక్కడే నలుగురితో కలిసిపోయే జీవితాలు వద్దు తండ్రి. మీరు ఎందుకు మాతో పాటు కలవరంటే మా దేవుడు ప్రత్యేకమైన వాడని ధైర్యంగా చెప్పే గుండెలు కావాలి తండ్రి ఈ తరానికి తండ్రి. అలాంటి జీవితాలు మాకు అవసరం దేవా. అవి లేనప్పుడు ఎందుకు తండ్రి? ప్రతి పండుగలో, ప్రతి ఆచారాల్లో, ప్రతి వ్యక్తితో, ప్రతి దేవుళ్ళతో, దేవతలతో కలిసిపోయి తండ్రి, మా దైవత్వమైన మిమ్మల్ని తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ ఉనికిని తండ్రి పట్టుకెళ్ళి వాటితో కలిపెత్తే మాకేమందు దేవా. మా ప్రత్యేకత ఏది తండ్రి? సంఘం అంటేనే ఎక్లీసియా, ప్రత్యేకంగా పిలువబడింది తండ్రి. ఆ బోధలో మేము నిలబెట్టండి. ఉన్న నలుగురైనా పర్వాలేదు తండ్రి, ఈ కఠినమైన బోధన తండ్రి మీరు అంగీకరించకపోయినా తండ్రి మాకు ఇచ్చిన బాధ్యత మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఆకర్షించేది మీరే, పిలిచేది మీరే, నిలబెట్టేది మీరే, మాదిరిగా చూపించేది మీరే తండ్రి. ఎవరైనా విరోధులు ఈ మాటలు వింటే వాళ్ళకి కసి ఇవ్వండి తండ్రి. బతికితే దేవుని కోసం బతకాలి, చస్తే ఆయన కొరకే చావాలి, బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం అనే కసి ఇవ్వండి తండ్రి. రాజ్యాలను ఎదిరించిన కసి తండ్రి బైబిల్లో చదువుతున్నాం. రాజులకు ఎదురు నిలబడిన కసిని బైబిల్లో చదువుతున్నాం. చక్రవర్తులు పూజలు చేయమనే, చక్రవర్తి అనే దేవుడే మాట అనే కన్నా మా పిల్లలతో గర్భాలతో చనిపోవడమే మేలైన తండ్రి. హతసాక్షులు అయిపోయిన తండ్రి, ఆ మొదటి శతాబ్దపు తండ్రి ఆ క్రైస్తవ విశ్వాసాన్ని మా గుండెల్లో నాటాడు తండ్రి. ఏం చేసేస్తారు దేవా? మహా అయితే చంపేస్తారు. అదే కదా తండ్రి మాకు కావాల్సింది.
మీ కొరకు మేము ఏమైనా అయిపోతాం తండ్రి, మీ కొరకు మేము ఏదైనా అయిపోతాం. ఈ దేశమే తండ్రి మమ్మల్ని ఎంత చిన్న చూపు చేసి కొత్త చట్టాలు తీసుకొచ్చి మమ్మల్ని తండ్రి ఇరికించేసిన, జైలుల్లో మగ్గిపోయిన తండ్రి మిమ్మల్ని స్తుతిస్తాం, మిమ్మల్ని ఆరాధిస్తాం. వచ్చిన వారందరికీ తీవ్రత ఇవ్వండి. రొట్టె ద్రాక్షరసంలో చేతులు ఉంచుతున్నాం తండ్రి, మమ్మల్ని అందరినీ తండ్రి ఒకే పాత్రలో, ఒకే ఆత్మలో, ఒకే సత్యంలో తండ్రి బలపరుస్తారని కోరుతూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి రొట్టె ఒకేసారి